నమస్తే. నేను సిరి. ఇంటి ముందు గుమ్మడికాయ ఎందుకు కడతారు? ఈ చిన్న తప్పు చేస్తే ఫలితం శూన్యం. ఇల్లు కట్టుకునేటప్పుడు, కొత్త షాప్ ప్రారంభించినప్పుడు, గృహప్రవేశం వంటి శుభకార్యాల ముందు చాలా మంది ఇళ్ల ముందు ఒకే దృశ్యం కనిపిస్తుంది. గుమ్మం వద్ద వేలాడుతూ కనిపించే బూడిద గుమ్మడికాయ, నిమ్మకాయ, పచ్చిమిర్చి దండలు. ఇది తరతరాలుగా వస్తున్న హిందూ సాంప్రదాయం. చెడు చూపు, ఈర్ష్య, నెగిటివ్ ఎనర్జీ ఇంటిలోకి రాకుండా అడ్డుకునే రక్షణ కవచంగా దీన్ని భావిస్తారు. మూఢనమ్మకం అనిపించినా ఈ ఆచారాన్ని ఇప్పటికీ లక్షలాది కుటుంబాలు విశ్వాసంతో పాటిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, పట్టణాల్లోని వ్యాపార సముదాయాలు, కొత్తగా తెరుచుకునే షోరూంలు, కార్యాలయాల వద్ద కూడా దిష్టి గుమ్మడికాయ తప్పనిసరిగా కనిపిస్తుంది. పెద్ద సైజులో గుండ్రంగా ఉండే గుమ్మడికాయను ఎంచుకొని దానిపై భయానకంగా కనిపించే ముఖాన్ని గీస్తారు. కొన్ని చోట్ల పసుపు కుంకుమ బొట్లు పెట్టి నల్ల దారంతో చుట్టి నిమ్మకాయలు, పచ్చిమిర్చిలతో అలంకరిస్తారు. ఈ రూపం చెడు దృష్టిని తన వైపు ఆకర్షించి ఇంట్లోకి రాకుండా చేస్తుందని నమ్మకం. ఇంటి ప్రధాన ద్వారంపై గుమ్మడికాయను వేలాడదీయడం వెనక ఒక బలమైన విశ్వాసం ఉంది. ఇంటిలోకి వచ్చే నరదృష్టి, కనుదృష్టి, ఈర్ష్య వంటి ప్రతికూల శక్తులను గుమ్మడికాయ తనలోకి తీసుకుంటుందని, వాటిని బయటే ఆపేస్తుందని అంటారు. అందుకే దీనిని నిర్లక్ష్యంగా కాకుండా కొన్ని నియమాలతో కట్టాలని పండితులు సూచిస్తుంటారు. ముఖ్యంగా చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే గుమ్మడికాయను కడగడం. ఇంటి ముందు కట్టే ముందు నీళ్లతో కడిగితే దానిలో ఉన్న శక్తి పూర్తిగా నశిస్తుందని నమ్మకం. అందుకే నేరుగా పసుపు కుంకుమ పెట్టడమే మంచిదని చెప్తుంటారు. అలాగే మార్కెట్ నుంచి తెచ్చేటప్పుడు గుమ్మడికాయను తొడిమతో పట్టుకొని తిరిగేసి చూడడం, ఆ తొడిమ ఊడిపోయిన అదే కట్టడం కూడా శుభకరం కాదని అంటుంటారు. తొడమ ఊడిపోయిన గుమ్మడికాయని దిష్టి నివారణ శక్తి ఉండదని విశ్వాసం. ఇంకో ముఖ్యమైన విషయం సమయం. చాలా మంది తమకు అనుకూలంగా అనిపించిన సమయంలో గుమ్మడికాయ కడతారు. కానీ సాంప్రదాయం ప్రకారం దీనికి ప్రత్యేక కాలం ఉందని చెప్తుంటారు. అమావాస్య రోజు సూర్యోదయానికి ముందు గుమ్మడికాయ కడితే నరదృష్టి, చెడు ప్రభావాలు పూర్తిగా తొలగిపోతాయని విశ్వాసం. ఒకవేళ అమావాస్య కుదరకపోతే బుధవారం లేదా శనివారం తెల్లవారుజామున కట్టవచ్చని సూచిస్తుంటారు. సూర్యాస్తమం తర్వాత కడితే ఎలాంటి ఫలితం ఉండదని పెద్దలు చెప్తుంటారు. గుమ్మడికాయ చెడు శక్తులను గ్రహించుకుంటుంది కాబట్టి దాన్ని ఎక్కువ రోజుల పాటు అలాగే ఉంచకూడదు. ప్రతి అమావాస్యకు ఒక్కసారి కొత్తదాన్ని కట్టి పాత గుమ్మడికాయను ఇంటికి దూరంగా నిర్మానుష్య ప్రాంతంలో లేదా ప్రవహించే నీటిలో వదలడం ఆనవాయితీ. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం నిలుస్తుందని నమ్మకం. వాస్తు శాస్త్రంలో దీనిపైన ప్రత్యక్షంగా ప్రస్తావన లేకపోయినా ఇది ఒక బలమైన సాంస్కృతిక జానపద ఆచారంగా గుర్తింపు పొందింది. శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా చాలా మందికి ఇది మానసిక భద్రతను, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. చివరికి విశ్వాసమే బలమైతే ఆ సాంప్రదాయం కూడా జీవితంలో ప్రశాంతతను తీసుకువస్తుందని చాలా మంది నమ్మకం.